బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చేయూత పింఛన్ల మంజూరుకు ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 5 ఏళ్లుగా పింఛన్ కోసం నిరీక్షిస్తున్నటువంటి అర్హులకు వాళ్ళ కళ నెరవేరిందని చెప్పుకోవాలి. కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు కూడా జారీ అయ్యాయి. ఈ మేరకు ఈ నెలాఖరు వరకు కూడా దరఖాస్తులను స్వీకరించి అర్హులను ఎంపిక చేసి సెప్టెంబర్లో పింఛన్లు పంపిణీ చేయనున్నట్లుగా కూడా తెలుస్తోంది. కాగా ప్రస్తుతం జిల్లాలలోని 33 మండలాల పరిధిలో ఉన్నటువంటి 1,99,087 మంది చేయూత పింఛన్దారులు అయితే ఉన్నారు. జిల్లాలలో పెద్ద సంఖ్యలో చేయూత పింఛన్ల కోసం అయితే 5 ఏళ్లుగా ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. అర్హత కలిగినటువంటి దరఖాస్తుదారులతో పాటుగా కూడా కుటుంబ పరిస్థితుల్లో మార్పులు వచ్చినటువంటి వారికి పింఛన్లు మంజూరు చేయాలని సర్కార్ అయితే నిర్ణయించింది. ప్రస్తుతం నూతనంగా విడుదల చేసినటువంటి ఆ ఫార్మాట్లోనే అయితే దరఖాస్తులు చేయాలని సూచించడం జరిగింది. గతంలో ప్రజాపాలన మీ సేవ కేంద్రాల దరఖాస్తులు అయితే చేసేవారు. ఇప్పుడు ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఫార్మాట్లోనే వివరాలను అయితే అందించాల్సి ఉంటుంది. గతంలో దరఖాస్తుతో పాటుగా కూడా ఇచ్చినటువంటి కులం, ఆదాయ, ఇతర సర్టిఫికేట్లు ఈ కొత్త దరఖాస్తు ఫారానికి అందజేస్తే సరిపోతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం చివరిసారిగా 2022 అక్టోబర్లో కొత్త పింఛన్లు మంజూరు చేసింది. వృద్ధాప్య పింఛన్ల మంజూరుకు దరఖాస్తుదారుల వయస్సు 65 ఏళ్ల నుంచి 57 ఏళ్ల వరకు తగ్గించింది. అయినా కూడా ఇప్పటి వరకు కొత్త వారికి అయితే పింఛన్లు మంజూరు చేయలేకపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 2 ఏళ్లుగా ఊరిస్తూనే వస్తూ ఉంది. 2023 నవంబర్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అధికారంలోకి వస్తే 6 గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. దివ్యాంగుల పింఛన్ను 4,016 రూపాయల నుంచి 6,016 రూపాయల వరకు, ఇతర పింఛన్లు 2,016 రూపాయల నుంచి 4,016 రూపాయలకు పెంచుతామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. దీంతో జిల్లాలలో ఇప్పటి వరకు కూడా వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. కొత్త పింఛన్ల కోసం కూడా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ, జిల్లా పంచాయతీరాజ్ శాఖలు అయితే కసరత్తులు చేస్తున్నాయి. కానీ ఇక్కడ ప్రభుత్వం మాత్రం ముందుగా అయితే 7 రకాల ప్రత్యేక పింఛన్లకే ప్రాధాన్యతనిస్తూ ఉంది. ఇందులో వితంతువులు, ఒంటరి మహిళలు, ఎయిడ్స్ బాధితులు, ఫైలేరియా బాధితులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, దివ్యాంగులు అయితే ఇందులో ఉండడం జరిగింది. వృద్ధాప్య పింఛన్ల కోసం దరఖాస్తులు తీసుకుంటున్నా కూడా వారికి తర్వాత దశలోనే ప్రాధాన్యం ఇస్తామని చెప్పేసి అయితే అధికారులు చెప్తా ఉన్నారు. దీంతో ఆయా వర్గాలకు చెందినటువంటి అర్హులు నిరాశకు గురవుతూ ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల వారు పంచాయతీ, మండల పరిషత్ కార్యాలయాల్లో, పట్టణ ప్రాంతాల వారు మున్సిపల్ కార్యాలయాల్లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులను సంబంధిత అధికారులు పరిశీలించి ఆన్లైన్లోనే నమోదు చేస్తారు. అనంతరం ఆ ఫైళ్లను డిఆర్డీఓ ద్వారా అయితే కలెక్టర్ పరిశీలనకు పంపించి తుది ఆమోదం కోసం అయితే ప్రభుత్వానికి పంపే అవకాశం ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణకు ఎలాంటి చివరి తేదీ కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. చివరి తేదీ కూడా లేనట్టు తెలుస్తూ ఉంది. ఇది నిరంతర ప్రక్రియ అని చెప్పేసి సంబంధిత అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు జిల్లాలలో అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పింఛన్ మంజూరు అవుతుంది. ఎవరైనా సరే దరఖాస్తు చేసుకొని వారు ఉంటే పంచాయతీ, మండల పరిషత్, మున్సిపల్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అవకాశాన్ని అర్హులంతా కూడా సద్వినియోగం చేసుకోవాలి. గతంలో దరఖాస్తులతో పాటుగా కూడా ఇచ్చినటువంటి కులం, ఆదాయం, ఇతర సర్టిఫికేట్లు ఈ కొత్త దరఖాస్తు ఫారానికి అయితే జత చేసి అందిస్తే సరిపోతుంది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం అర్హులైనటువంటి వారికి కొత్త పింఛన్లు మంజూరు చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఈ కార్యక్రమం మేడారం నుంచి మొదలవుతుందని చెప్పేసి తెలంగాణ మంత్రి సీతక్క అయితే ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా వితంతువులు, ఒంటరి మహిళలకైతే నూతనంగా మంజూరైనటువంటి పెన్షన్ల పంపిణీ ఈ నెల 16న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం నుంచి ప్రారంభిస్తారని చెప్పేసి తెలియజేశారు. మేడారంలోని సమ్మక్క సారలమ్మ ఆ గద్దెల వద్ద నుండే ప్రారంభిస్తారని చెప్పేసి అయితే క్లియర్గా తెలుస్తోంది.
మంత్రి సీతక్క తెలిపిన వివరాల ప్రకారం మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా హెలికాప్టర్ ద్వారా సచివాలయ మంత్రులతో అయితే కలిసి సీఎం మేడారం వరకు చేరుకుంటారని చెబుతా ఉన్నారు. మరి అక్కడ కొత్త పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇందులో భాగంగా దాదాపుగా 16,000 కోట్లతో చేపట్టినటువంటి హ్యామ్ రోడ్ల పైనే మరి ప్రాజెక్టు ఇక నూతన కలెక్టరేట్లను కూడా ఆవిష్కరించే అవకాశాలు తెలుస్తా ఉన్నాయి. ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం అయితే ఇక కొత్త పెన్షన్లు మొదటి దశలో వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, అలాగే ఫైలేరియా, తలసేమియా, ఇక సికిల్ సెల్, దాంతోపాటుగా కూడా హిమోఫిలియా వంటి వ్యాధులతో బాధపడే వారికి అయితే మంజూరు చేసే అవకాశాలు క్లియర్గా తెలుస్తూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 3 లక్షల నుంచి 3.5 లక్షల మందికి వితంతువుల వారిగా అయితే మరి ఈ యొక్క పెన్షన్లు అందించాలని చెప్పేసి నిర్ణయిస్తూ ఉన్నారు. మరి మహిళలు, దివ్యాంగులు, ఇక అనారోగ్యంతో ఉన్న వారికి అయితే ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. దివ్యాంగులకు నెలకు 4,016, ఇతరులకు 2,016 పెన్షన్ అందుతుంది ప్రస్తుతం. మరి దరఖాస్తు ఫారాలు చేయూత పోర్టల్లో అయితే అందుబాటులో ఉన్నాయి. మరి దరఖాస్తు చేసేటువంటి వారు ఆధార్ కార్డు, వయస్సు ధృవీకరణ పత్రం, రేషన్ కార్డు లేదా ఆహార భద్రతా కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రం, బ్యాంకు పాస్బుక్ మొదటి పేజీని అయితే సమర్పించాల్సి ఉంటుంది. మరి కేటగిరీని బట్టి అదనపు పత్రాలు కూడా అవసరం కావచ్చు. దరఖాస్తుల తుది గడువు మాత్రం ఆగస్టు 31 వరకు పొడిగించారు. మేడారం నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అర్హులైనటువంటి మహిళలు, ఇతర వర్గాలకి చేయూత పెన్షన్లను అందించనుంది. ఇక మరి అర్హులైన వారు ఆందోళన పడాల్సినటువంటి అవసరం అయితే లేదని, ఇక తర్వాత దరఖాస్తు చేసుకుని ప్రయోజనం పొందాలని అయితే అధికారులు ప్రస్తుతం సూచిస్తూ ఉన్నారు. అందరికి ఎవరికి ఏ అర్హత అంటే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళకు సంబంధించిన స్కీమ్స్ కూడా అందరికి అందజేయాలనే ఉద్దేశంతో పనిచేస్తా ఉన్నాం. వచ్చే 15వ తారీఖు నాడు మాక్సిమం అందరు మహిళలు ఎవరైతే విడోస్ ఉన్నారో, సింగిల్ ఉమెన్ ఉన్నారో వాళ్ళందరికి కూడా పెన్షన్స్ ఇచ్చే స్కీమ్ను కూడా మనం తీసుకురాబోతున్నాం. అదేవిధంగా 20 తారీఖు నుంచి మరి పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛధనం, పచ్చదనం, అదేవిధంగా నీటి కుంట, ఊటి కుంట, పంట కుంట, మరి వాటితో పాటు ఉపాధి హామీలో ఉండేటువంటి వివిధ రకాల పనులను కూడా విస్తృతంగా వేగవంతం చేసేందుకు కూడా ముందుకెళ్లడం జరుగుతుంది. 20 తారీఖు నుంచి ప్రణాళిక పెట్టుకుని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లడమే లక్ష్యంగా పనిచేస్తుంది.